లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మీనరాశి. ఈ మీనరాశి స్త్రీలంతా కూడా ఏ విధంగా ఉంటారు, వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారు, వీళ్ళ జీవనశైలి ఏమిటి, ఏమి తింటారు, వీళ్ళు ఎలా ఉంటారు, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు ఈ వీడియోలో. ముందుగా మీనరాశి వాళ్ళకంతా కూడా మీనము అంటే చేపలాగా జారిపోతారు. వీళ్ళ యొక్క వ్యక్తిత్వము ఎవరికి దొరకరనమాట. మనం ఎడ్డమంటే తెడ్డం అనేటటువంటి వాదన ఉంటుంది. వాళ్ళే అదే మంచి అన్నారు కదా అని మనం కూడా వాళ్ళ రూట్లోకి వెళ్ళి మనం మంచి అంటే వెంటనే చెడు అనేవి మార్చేస్తారు ప్లేటు. వెంటనే మనం ఫూల్స్ అవుతూ ఉంటాం అనమాట. అయితే ఈ యొక్క మీనరాశి వారికి ఎంతో పెద్ద పెద్ద కళలు అనేటటువంటివి ఉంటాయి. అవి నెరవేరడానికి మరి సెకండ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్లో ఉంటాయన్నమాట. ఈ మీనరాశి ఆడపిల్లలు చాలా మంచి కళ్ళు కలిగి కమలాక్షుల్లాగా ఉండి, మీనాక్షుల్లాగా ఉండి, చక్కటి అందమైనటువంటి పలచని శరీరం కలిగి వీళ్ళంతా కూడా మంచి ఫిజిక్తో వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క మీనరాశి వారికి చాలా తెలివితేటలు అనేటటువంటివి ఉంటాయి. ఎందుకంటే గురుడికి సంబంధించినటువంటి రాశి కాబట్టి. అయితే ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఇంటలెక్చువల్స్గా ఉండడమే కాకుండా వీళ్ళు ఏదైనా సరే కోర్సులో వీళ్ళు కనుక ఇష్టం లేని కోర్సులో జాయిన్ అయినా సరే ఎలాగో అలాగా ఒక 2 సంవత్సరాలు వేస్ట్ అయినా సరే మొత్తం మీద పూర్తి చేసి తమ జీవితాల్ని వీళ్ళు సెట్ చేసుకునేటటువంటి దిశలో ఈ మహిళలంతా కూడా ప్రయత్నించడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే వివాహాలు కొంచెం లేటుగా జరుగుతున్నప్పటికీ కూడా సంతానము అనేటటువంటిది వెంటనే ఇమీడియట్గా వీళ్ళకి 1 సంవత్సరం లోపే కలగడం అనేటటువంటిది కలుగుతుంది. కారణం ఏంటంటే గురు యొక్క ప్రభావం. అలాగే వీళ్ళ యొక్క ఇన్కమ్స్, శాలరీస్, ముందు ఉద్యోగం ఉంటేనే కదా. మరి కొంతమందికి చాలామందికి బాగా చదవనటువంటి వాళ్ళకి ఒక 4-5 సంవత్సరాలు మరి దుష్ట సహవాసం చేసి వీళ్ళంతా కూడా తర్వాత ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి చేస్తారు. ఆ ఉద్యోగాలు చేయడం ద్వారా వీళ్ళంతా కూడా మంచి సంపాదన అనేటటువంటిది సంపాదించడం చేస్తారు. మరి ఈ యొక్క పేద ప్రజలకు అందరికీ కూడా కొద్దో గొప్ప దాన ధర్మాలు అనేటటువంటివి చేస్తారు. అలాగే ఈ మీనరాశికి సంబంధించినటువంటి మహిళలంతా కూడా తమ ఇళ్లకి అందరినీ పిలిచి భోజన దానము, అన్నదానము ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటిది చక్కగా జరుగుతుంది. మంచి మంచి వస్త్రాలని, బ్రాండెడ్ వస్త్రాలను మాత్రమే వీళ్ళు కొనుక్కొని వీళ్ళ పిల్లలకి, వీళ్ళ భార్యకు కూడా చాలా చక్కగా చూసుకుంటారు. అయితే వీళ్ళ దురదృష్టవశాత్తు వీళ్ళకి ఏంటంటే భర్తని, పిల్లల్ని అందరినీ కూడా బాగా చూసుకుంటారు. అయితే ఈ యొక్క దురదృష్టవశాత్తు ఏంటంటే వీళ్ళకి అనుకున్నటువంటి కోరికల్లోకి సరైనటువంటి హస్బెండ్ అనేటటువంటి వాడు దొరకడనమాట. అంటే వీళ్ళ ఆశలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఆశయాలు వేరుగా ఉంటాయి కాబట్టి అడ్జస్ట్మెంట్ తప్పదు అనేటటువంటి ధోరణితో వీళ్ళు ముందుకెళ్తారు. అలాగే వీళ్ళు ఎక్కువగా మీనరాశి వాళ్ళు పెద్ద చదువు సంఖ్యల మీద పెద్దగా దృష్టి పెట్టరు. ఎంజాయ్మెంట్, లైఫ్లో ఎంజాయ్మెంట్ మీద పెడతారు. మరి ఇటువంటి వాళ్ళు కనుక ఎవరైనా సరే సిన్సియర్ మగాళ్ళు వాళ్ళతో కనుక ప్రేమ వ్యవహారంలో పెడితే వాడి బ్రతుకు బస్ స్టాండే అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు హ్యాండ్ ఇచ్చేసి ఈ ప్రేమలో మా నాన్న వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమన్నారు, నేను చేసుకుంటున్నాను సింపుల్గా హ్యాండ్ ఇచ్చేసి జారిపోతారు. మీనం కాబట్టి, చేప కాబట్టి. అవతలి వాడు మాత్రం పిచ్చోడైపోయి పాపం వాడి జీవితాన్ని పాడు చేసుకుని మందుబాటులనే నమ్ముకొని పెళ్లి పెడాకులు లేకుండా చాలా కాలం వెళ్ళిన తర్వాత ఎప్పటికో కానీ సెటిల్ అవుతాడు. ఈ విషయం పట్ల మీనరాశి వాళ్ళకి జాలి, దయ అనేటటువంటిది ఉండదు. వీళ్ళ లైఫ్ని ఎంజాయ్మెంట్గా వీళ్ళు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఏదైనా సరే జరుగుతుందిలే, జరగాల్సింది జరుగుతుంది అనేటటువంటి విధానంలో వీళ్ళు ఉంటారు తప్ప కసిగా, ప్రతీకారంగా నేను ఇది సాధించాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి అనేటటువంటి ధోరణితో మాత్రం వీళ్ళు ఉండరు. అలాగే సినిమా ఫీల్డ్లో వీళ్ళు స్థిరపడతారు. సినిమా ఫీల్డ్లో చక్కగా ఈ మహిళలంతా కూడా అనేకమైనటువంటి పాత్రలు వేసి, అలాగే టెక్నీషియన్స్గా, సింగర్స్గా వీళ్ళు మీడియాకి కాలంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళ నోటి దురద వల్ల, లేకపోతే తొందరపాటు మాటల వల్ల, వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నప్పటికీ కూడా వీళ్ళ చేతికి వచ్చినటువంటి అవకాశాలని పాడు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అవతల మనుషుల డౌట్ అనేటటువంటిది క్రియేట్ చేసినటువంటి వాళ్ళు మీరు చక్కగా ఆ యొక్క
జాబుల్ని మీరు పోగొట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కేవలం అనుమానాలతో మీరు ప్రతి ఒక్కరిని అనుమానించడం, ఇలాంటి లక్షణాలతో మీరు భర్తలను కూడా అనుమానించడం చేసి కొంతమంది తమ కాపురాలను పాడు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే కోర్టు సమస్యలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కోర్టులకు వెళ్ళి అక్కడ సాధిద్దాంలే అనేటటువంటి ధోరణితో వెళ్తారు. అయితే కోర్టులో కేసు ఫైల్ చేయడానికి మాత్రం మీరు కొంచెం భయపడతారు. ఇక ఆకస్మికంగా కనుక అవతల మీ భర్త కనుక మీ పైన కేసులు వేస్తే దాన్ని మాత్రం అప్పుడు మాత్రం భయపడకుండా మీరు కోర్టులో కంటెస్ట్ చేసి మీరు కోరుకున్నటువంటి రిజల్ట్ తెచ్చుకుంటారు. శుభమస్తు. రెమెడీస్. ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ 21 రోజుల పాటు 108 ప్రదక్షిణాలు చొప్పున చేయాలి. నీళ్ళని రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పొయ్యాలి. దూరంగా దీపాన్ని పెట్టండి. అగరత్తుల పొగ కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో, ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా. ఎన్ని మాలలు తిప్పాలా? మనము మాలకి 108 చొప్పున, మరి కనీసము ఒక 5 మాలలైనా తిప్పాలి. తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమః శివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి. శుద్ధోదకం మామూలు నీళ్లతో. దీనికోసం ఎవరిని పంతులు గారుల కోసం వెతుక్కోక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు. మీకు మీరే నీళ్లు పోసుకోండి. మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి పైన పెట్టండి. అలాగే మూడవది, మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి. ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఏ పనులైతే అవ్వడం లేదండి, మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు, వివాహాలు కావడం లేదండి, చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి, మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా ఈ యొక్క హోమంతో, ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు. ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి. కుదరనటువంటి వాళ్ళు లలితా సహస్రన పారాయణ చేయండి. ఓం హ్రీంకారాసన గద్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు 21 సార్లు మీరు జపించడము, ఆ తర్వాత చూసి రాయడము, లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి. అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి, పాయసాన్న ప్రియా త్వక్స్థాప శ్లోక భయంకరీ, పాయసాన్నాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి. స్నిగ్ధౌదన ప్రియా, ఆవునేయ వేయండి, ఆవునేయ వేసి అమ్మవారికి నివేదన చేయండి. అలాగే మనకి పువ్వులు, ఎర్రటి మందార పువ్వులు, మరి చక్కగా ఈ యొక్క రేఖమందారం, ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నిటిని కూడా బయటపడతారు. మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి. శుభమస్తు.